హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటుంది. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్‌ని నీట్‌గా కడుక్కొని నీళ్ళన్నీ పోయే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల పెరుగు, 2 టీ స్పూన్ల టమాటో కెచప్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ అంతా ఇలా సర్దుకొని మూత పెట్టేసి నీరు బయటికి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెడుతూ తీస్తూ 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ చికెన్లోని నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోండి. తర్వాత ఇలా కొంచెం డ్రైగా ఒక 5 నిమిషాలు వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.